వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీకు వందనాలు. యుద్ధం యెహోవా మహనీయుడమైన మా దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు ప్రాణమిచ్చేను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ సుఖీ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. మౌనముగా ఉండక అందరము కూడా ప్రభు వైపు రెండు చేతులు ఎత్తి దేవుని నామమును మనము స్తుతించు వారంగా ఉండాలి. ప్రభు నామమును స్తుతించు వారంగా ఉండాలి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు రాజా నీకు వందనాలు. స్తుతి 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 స్తుతి. దైవారాధన నిమిత్తమై దేవుని వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు దయతో ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్.
పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు. జీవాధిపతి పరిశుద్ధ పాదాలను పట్టుకొని నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దయగలిగిన మా దేవుడా నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధన అంతట్లో మేము తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎక్కడైతే నీ నామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధి ప్రభువా మీరు మా మధ్యలో దించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవా శక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. మీరే సహాయం చేయగలిగిన గొప్ప దేవుడవై ఉంటున్నావు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ పాదాలను పట్టుకుని మేము బ్రతిమలాడుచున్నాము దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. దైవదాసులను మీరు నిలబెట్టుకొని ఈ దాసుల యొక్క ముఖాంతరంలో నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా ఏ వాక్యం అయితే విత్తబోచున్నాడో ప్రభువా, వాక్యం విని ప్రభువా మేము నెమరువేసే కృపని మాకు దయచేయండి ప్రభువా. మా హృదయంలో నాటబడినట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి దేవానికి వాక్యం విని తండ్రి. అయ్యానికి స్తోత్రాలు తండ్రి. మేము మా యొక్క తండ్రి అయ్యా నడవడికను మార్చుకునే భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుతుంటున్నాము తండ్రి. వాక్యానుసారమైన జీవితం జీవించే భాగ్యం ప్రభువా మీరు మాకును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా మీరే సహాయం చేయండి. నీ కృప కలిగిన స్థలం మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాల సమయంలో నుండి దేవుని వాక్యమును మనం వింటూ ఉన్నాం. అనేక విషయాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. సో ఈ రోజున దేవుని యొక్క వర్తమానం పోయిన వారం మరి ప్రకటన గ్రంథములో ఉన్న మరి ధన్యతలను గురించి మనం విన్నాము. ఎంతో చక్కని మాటలు. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి మరి ఆ వాక్యం ధ్యానించక మునుపు ఒక ప్రత్యేకమైన ప్రకటన. మరి మందిరం యొక్క పనుల కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. గత వారం ప్రకటించినట్లుగా క్రిస్మస్ పండుగ వస్తుంది, మరి జనవరి పండుగ వస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. కనుక మందిరాన్ని శుద్ధి చేయాలి. మందిరానికి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, కలర్స్ వేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. కనుక ఇవన్నిటి విషయంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి మరి ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు లేదా 11 వచనాలు, 1 నుండి 11 వచనాలు చదువుదాం. ఒకరు చదవండి దయచేసి. వాక్య భాగాన్ని దయచేసి చదవాలని కోరుతున్నాను. వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదువుదాం. చదవండి ఒకరు. 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుదాం. రైట్, చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న స్పీడ్గా చదవాల. 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుకొనుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు ఈ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు
తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. జాగ్రత్తగా వినాలి. 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తుతి మహిమ స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవలేఖనాన్ని మనం ధ్యానం చేశాం. పడిగల గ్రామంలో మరి ప్రకటన గ్రంథంలో ఉన్న 7వ సంఘం లవదోకియ అనేటువంటి సంఘాన్ని గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఈ సమయమందున మరి దైవలేఖనం, మరి ఇక్కడ మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చక్కని వర్తమానం. మరి యొక్క లూకాసు వార్త మరి 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు శ్రద్ధగా మనం చదివినట్లయితే వాక్య భాగం మనతో ఇలాగున మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యం మనుషునికి జీవమునిచ్చేది, మనుషుడి జీవితమును మార్చగలిగినది. ఈ లోకములో ఉన్నటువంటి వస్తువు కాదు, లోకములో ఉన్నటువంటి సంపద మనుషుడి జీవితాన్ని మార్చలేదు. లోకములో ఉన్నటువంటి సమస్తము కూడా ఏది కూడా మనుషుడి జీవితాన్ని మార్చలేదు. కానీ మనుషుడి జీవితాన్ని, హృదయాన్ని మార్చగలిగినది పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని వినుటకు ఈ స్థలంలోనికి మనం వచ్చాం. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు గెన్నెసరెతు అనేటువంటి సరస్సు తీరమునకు వచ్చినటువంటి సంగతి మనకు కనబడతా ఉంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 4 అధ్యాయాలు మీరు చదివితే యేసు ప్రభుల వారు అనేకమైనటువంటి సంగతులు మరి బోధించినట్టుగా ఈ 4 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇక 5వ అధ్యాయానికి రాగానే యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలను బట్టి యేసును అనేకులు వెంబడించడం ప్రారంభం చేశారు. చూడండి ప్రియులారా, ఒక మనుషుని వెంబడించడానికి ఆ మనుషుడు చేసిన గొప్ప కార్యము, ఆ మనుషుడు చేసేటువంటి గొప్ప కార్యాలను చూసి ఈ రోజుల్లో మనుషులు వెంబడిస్తున్నారు. మరి ఇక్కడ ఈయనైతే దేవాతి దేవుడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వ్యక్తి, మనుష్య కుమారుడు ఆయన. మరి ఆ మనుష్య కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, పవిత్రుడైన పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని వారు వెంబడిస్తా ఉన్నారు. అనేకులు వెంబడిస్తున్నారు. దేని కొరకు వెంబడిస్తున్నారు? దేవుని వాక్యము కొరకు వారు వెంబడిస్తున్నారు. అంటే అంతకుముందు వాక్యము లేదా? ఉంది. అంతకుముందు వాక్యం చదవలేరా? చదివారు. అంతకుముందు వాక్యమును వినలేదా? విన్నారు. మరి అన్ని విన్నటువంటి వారు మరి కొత్తదనం ఏంటి? యేసు ప్రభుని వెంబడించడంలో కొత్తదనం ఏంటి అని మీరు ఒకవేళ ఆలోచించినట్లయితే, యేసు ప్రభువు వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాను నేనే అని తెలియపరచుటకు ప్రవచన వాక్యాలను, ప్రవచన గ్రంథములో ఉన్నటువంటి మాటలను వారికి గుర్తు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజల్లో విశ్వాసం కలిగింది. ప్రజల్లో విశ్వాసంతో పాటు వారి యొక్క హృదయాలు దేవుని వైపు త్రిప్పబడ్డాయి, వారి మనస్సులు దేవుని వైపు త్రిప్పబడ్డాయి. చూడండి ప్రియులారా, నీవు నేను దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనస్సును, మన హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి, దేవుని వైపు ఉంచాలి, దేవుని వైపు తిరిగి చూడాలి అనేటువంటి సంగతిని నువ్వెట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున యొక్క ఈ 11 వచనాల్లో 7 సమస్తమైనటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు గుర్తు చేసి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ వాక్యం చాలా సార్లు సంఘంలో మనం విన్నాం, అయినా మనం జ్ఞాపకం చేద్దాం. మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే మొదటి నుండి మీరు 4 వచనాలు శ్రద్ధగా మీరు అక్కడ చదివితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. మొదటిది ఏంటంటే, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి ప్రజలు యేసయ్యను వెంబడించారు.
ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. మరి యేసు ప్రభు వారికి వాక్యం చెప్పడానికి సరి అయినటువంటి స్థలం వారికి దొరకలేదు. కానీ ప్రభు అలాగూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సరస్సు వచ్చింది. ఆ సరస్సు తీరమున సముద్రము వేరు, సరస్సు వేరు. మంచిగా వినాలి. సరస్సు వేరు, సముద్రము వేరు, లోయ వేరు. దేవునికి లోయలో ఉండేటువంటి ఆ నీరు కలిగి ఉన్నటువంటి లోయ వేరు, అగాధమైన లోయలు వేరు. అన్ని రకరకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ సరస్సు తీరమున ఉన్నటువంటి ఆ గెన్నే సరేతు అనేటువంటి సరస్సు తీరమున ఏం జరుగుతుంది అని అంటే మీరు బాగా గమనించాలి. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చేపలు పట్టుటకు ఆయన ఆ యొక్క సరస్సు తీరములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళాడు. మీరు బాగా జాగ్రత్త గమనించాలి. అక్కడ జాలరులు ఉన్నారు, అనేక మంది జాలరులు ఉన్నారు. ఆ జాలరులు వారి యొక్క వలలు వేస్తూ వారు ఏం చేస్తున్నారండి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు 1, 2 వచనం 3 వచనం చదివితే యేసు ప్రభు మరి వారి దగ్గరికి వచ్చాడు. బాగా గమనించాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? జనులు, జన సమూహము ఆయన వాక్యం వినుటకు ఆయన మీద పడుచున్నారు. మరి యేసు ప్రభు మాత్రం వారికి వాక్యము బోధించుటకు ఈ గెన్నె సరస్సు తీరములో ఉన్నటువంటి జాలరులు ఎవరైతే ఉన్నారో ఆ జాలరుల యొద్దకు వారు కలిగి ఉన్నటువంటి దోణి యొద్దకు వచ్చారు. అందులో ఒక ఆయన పేరు ఏంటంటే సీమోను. ఈ సీమోను దోణి దగ్గరికి వచ్చి ఆ దోణిలో ఏమడుగుతున్నాడంటే, అయ్యా ఈ దోణిను కొంచెము దరికి త్రోయు అంటే నీళ్ళలో ఉన్నటువంటి దోణిలో కూర్చొని అందులో కూర్చొని ఆయన అంటున్నాడు, అయ్యా నీ దోణిలో నేను కూర్చుంటాను, దీన్ని కొంచెం కొంచెము దరికి చేర్చుము అని అన్నాడు. దరికి చేర్చు, నీళ్ళలో ఉన్నటువంటి దోణె దరికి అంటే ఒడ్డుకు చేర్చు. ఒడ్డుకు చేర్చాడు. ప్రభు అందులో నిలబడ్డాడు. దేవుని వాక్యం బోధిస్తున్నాడు. మంచిగా మీరు ఏదైనా చూసినప్పుడు మీరు ఊహించుకోవాలి. సముద్రం ఉంది, సముద్రంలో కొండలున్నాయి, ఆ కొండల మధ్యలో నీళ్లున్నాయి, నీళ్ల మధ్యలో పడవలున్నాయి, పడవల దగ్గర జాలరులు ఉన్నారు, జాలరుల దగ్గర వలలున్నాయి. ఈ వలలు జాలరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ప్రభు ఎంటర్ అయ్యాడు. ప్రభు అక్కడికి వెళ్ళి వారు ఏం చేశారు? ప్రభు ఆ దరికి చేర్చమన్నాడు. అంటే ఒడ్డుకు చేర్చు, దరి అంటే ఒడ్డుకు చేర్చయ్యా నీ యొక్క ఓడ, నీ యొక్క పడవ, నీ యొక్క దోణి ఒడ్డుకు చేర్చు అన్నాడు. చేర్చాడు. ప్రభు వెళ్ళాడు, అందులో కూర్చున్నాడు. ప్రజలకు ఏం చెప్తున్నాడు? బాగా వినాలి. ప్రజలకు ఏం చెప్తున్నాడు? టీవీ చూడమని చెప్తున్నాడా? సీరియల్ చూడమని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యమును వారికి ప్రకటిస్తున్నాడు. బొమ్మల్లాగా చూస్తున్నారేంటి? దేవుని వాక్యమును వారికి ప్రకటిస్తున్నాడు. వాక్యం చూడాలి అక్కడ. వారు జన సమూహమునకు బోధించుచుండెను. ఏం బోధిస్తున్నాడు? తండ్రి తనకు ఆజ్ఞాపించిన దానిని వారికి బోధిస్తున్నాడు. తండ్రి యొద్ద నుండి ఏమైతే తీసుకొని వచ్చాడో, తండ్రి దగ్గర నుండి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొద్ద నుండి ఏమి తీసుకొచ్చాడో దాన్ని బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో బోధకులు చాలా మంది ఉన్నారు. రకరకాలైనటువంటి బోధలు మనం వింటున్నాం. కొందరు అంటారు నేనే యేసు ప్రభుని అని చెప్తున్నారు. కొందరేమో యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవారు ఉన్నారు. రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. సో మనం రకరకాలైన బోధలను పరిశీలించినప్పుడు మనకు కావలసినటువంటి ఆధారమైంది ఏంటిదో తెలుసా? వాక్యం. వాక్యములో ఉన్నదాన్ని మనం ప్రకటించాలి, లేని దాన్ని సృష్టించకూడదు. దేవుడు ఏమన్నాడు? దేవుని వాక్యంలో రాయబడిన వాటిలో ఒక సున్నైనను పొల్లైనను మీరు కలపకూడదు, అందులో నుండి ఏది కూడా తప్పి పోకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏది కలపకూడదు, ఏది ఇందులో నుండి బయటికి పోకూడదు, తీసివేయకూడదు. అంటే ఏది ఉన్నదో అదే బోధించాలి. ప్రభు వారికి బోధించాడు. దేవుని వాక్యం విన్నారు, జనులు వెళ్ళిపోయారు. మంచిగా విన్నారు వాక్యాన్ని, వెళ్ళిపోయారు. మనం కూడా ఏం చేస్తాం? ఆదివారం వాక్యాన్ని వింటాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దోణిలో ప్రభు కూర్చున్నాడు కదా. ఏమండి, ఈ దోణిలో ప్రభు కూర్చుని ఆయన చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం జాగ్రత్తగా వినాలి. 4వ వచనం
4వ వచనం చదువుతారా? ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలకు ప్రభు దేవుని వాక్యాన్ని వివరముగా వారికి బోధించాడు. ఇట్స్ క్లియర్. వాక్యాన్ని బోధించారు. దేని కొరకు వచ్చారు? ప్రభు దగ్గరికి వాక్యం కొరకు వచ్చారు. ఈ రోజుల్లో సువార్త సభలు పెట్టేవారు, అద్భుత సభలు, ఆశ్చర్య సభలు పెట్టేవారు ప్రజలను దేని కొరకు నడిపిస్తున్నారు తెలుసా? అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, గొప్ప కార్యాల కొరకు. నో, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవి ప్రాముఖ్యమైనవి కావు. ఏది ప్రాముఖ్యమైనది అంటే ఆ వ్యక్తిలో దేవుని వాక్యము నిలిచి ఉండటం, దేవుని వాక్యము నాటబడటం, దేవుని వాక్యము ద్వారా పశ్చాత్తాపడటం, దేవుని వాక్యము ద్వారా మారుమనసు పొందటం చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఒక మాట ఇలా రాయబడింది, జనులు కట్టులేక తిరుగుదురు. ఎందుకు కట్టు ఉండదు? వాక్యం వారిలో ఉంటే కట్టుబడి ఉంటారు. వాక్యము వారిలో లేకపోతే కట్టుబడి ఉండరు. ఏమండి? కట్టుబడి ఉండరు. భార్య తన భర్త యొక్క అదుపులో ఉండాలి. ఒకవేళ అదుపులో లేదు అని అంటే భార్య తనకిష్టమైన రీతిలో, ఇష్టమైన ప్రాంతానికి ఇష్టమైనట్టుగా బిడ్డ జీవిస్తుంది అదుపులో. అందుకే లోకంలో ఒక సామెత ఉన్నది, భయము లేని కోడి ఎక్కడ గుడ్డు పెడుతుందట? బజారులో. అంటే అది ఏ స్థలంలో ఎక్కడ పెడుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి భర్తలుగా, ఆ భార్యలుగా భర్తల యొక్క అదుపులోను పెరగటం నీకు ప్రాముఖ్యం. క్రీస్తును అంగీకరించిన మీరు, మనము అందరము కూడా క్రీస్తు వాక్యంలో పెరగటం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ అంటుంది, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకానికి వచ్చాడు. యోహాను 1వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ఎవరు వాక్యమును అంగీకరిస్తారో వారు దేవునికి కుమారులు అవుతారు. కీర్తన భాగం చెప్తున్నది, వాక్యము నీ పాదములకు వాక్యము దీపముగా ఉన్నది అని వాక్యం చెప్తుంది. వాక్యమును గైకొనాలి, వాక్యమును వెంబడించాలి అని సామెతల గ్రంథం చెప్తుంది. వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో వారి హృదయాలు శుద్ధీకరణ అవుతాయని కీర్తన భాగం చెప్తా ఉంది. సో వాక్యము అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏమండి? శరీరానికి బట్టలు ఎంత ఇంపార్టెంటో మన ఆత్మీయ జీవితానికి వాక్యము కూడా అంత ఇంపార్టెంట్. సో వారికి వాక్యాన్ని బోధించారు, వారు వెళ్ళిపోయారు. 3 వచనాల్లో అది జరిగిపోయింది. 4వ వచనంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు ప్రభు ఏ దోణిలో ఉన్నాడో, ఎవరి దోణిలో ఉన్నాడు? సీమోను అనేటువంటి వ్యక్తి యొక్క దోణిలో ఉన్నాడు. వాక్యం చూస్తున్నారా? ఏడున్నది చూడండి. సీమోను యొక్క ధోనిలో ఉన్నాడు. ఆ సీమోనుతో అంటున్నాడు. 4వ వచనం శ్రద్ధగా చదవాలి మీరు. చదవమంటే దిక్కులు చూస్తారు మీరు. నీవు ఈ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పెను. ఇక్కడ 2 విషయాలు. అయ్యా సీమోన్ గారు, నీవు ఈ దోణెను లోతునకు నడిపించాలి. రెండవది ఏమంటున్నాడు? నడిపించడమే కాకుండా చేపలు పట్టుటకు వలలు నువ్వేయాలి, వలలు వేయాలి. సీమోను ఏమంటున్నాడు తెలుసా? దానికి ఆన్సర్ తన అనుభవాన్ని చెప్తున్నాడు. అక్కడ చాలాసార్లు ఎవరైనా సేవకుడు నీ దగ్గరికి వచ్చి పలానది నువ్వు చేయాలి బిడ్డ అని నీతో చెప్తే నువ్వు ఆ మాటలను చులకనగా తీసుకుంటావు. ఆ మాటలను నువ్వేం చేస్తావు తెలుసా? చులకనగా నువ్వు తీసుకుంటావు. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనం ఏమంటుందో తెలుసా? ఈ మాటలు ఎంత సత్యమైనవో తెలుసండి. నీవు లోతునకు నడిపించు, నువ్వు దాంట్లో వలవేయి అనగానే ఈయన ఏమని చెప్తున్నాడో చూడండి. కింది వచనంలో 5వ వచనం అనుకుంటాను. ఏమంటున్నాడండి ఆయన? అయ్యా చదవరే. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు చెప్పారు.
ఈ 4, 5 వచనంలో నువ్వు నేర్చుకునేటువంటి మాట ఏదో తెలుసా అండి? చేపలు పట్టే వ్యక్తులకు అనుభవం ఉంటుంది. ఏముంటుందండి? అనుభవం ఉంటుంది. ఎక్కడ నీళ్లు పడతాయో సరే, ఎక్కడ చేపలు పడతాయో ఏమండి పొరపాటున చెప్పినాను. నీళ్లు పట్టవు, నీళ్ళు ఎక్కడ ఉంటాయి, చేపలు అక్కడ ఉంటాయి. ఎక్కడ వలయ్యాలో వారికి తెలుసు. మన ఆ గ్రామంలో సహోదరుడు అశోక్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, సార్ నేను చేపలు ఎట్లా పట్టాలో నాకు బాగా అనుభవం ఉంది, నేను అనుభవం కలిగిన వ్యక్తిని. ఆయన 90 ఫీట్ల లోతుకు వెళ్ళి ఏమైనా పడిపోతే కూడా తీసుకురాగలడు. అంత అనుభవజ్ఞుడు, అంత జ్ఞానం కలిగిన వాడు. ఈ మధ్య కాలంలో మా గ్రామంలో ఒక అతను కారుతో పాటు ఆయన కాలువలో పడిపోయి చనిపోయారు. సో ఆ కారు తీయటానికి ఒక 2 వ్యక్తులు, ఠాగూర్ అలాగనే అశోక్ అనే వ్యక్తులు, 2 లోతులోకి వెళ్ళారు. సుమారు 65 ఫీట్ల లోతుకు వెళ్ళి ఆ కారును తీసుకొని వచ్చారు బయటికి. 90-65 ఫీట్లు. అనుభవం చాలా ప్రాముఖ్యమైందండి. అనుభవం లేకుండా మనం ఏ పని చేయటానికి పూనుకోం. కనుక జాలరులైనటువంటి సీమోనుకు అనుభవం ఉంది. ఎక్కడ వల వేయాలో తెలుసు, ఎక్కడ వల తీయాలో తెలుసు, ఏ స్థలంలో వల వేస్తే చేపలు పడతాయో తెలుసు. కానీ ప్రభు ఆ ధోనిలో ఉన్నప్పుడు అన్నాడు, నువ్వు లోతునకు నడిపించు, ఇదిగో వల వేయు అని చెప్పాడు. ప్రభుతో అన్నాడు, ప్రభువా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, వలలు వేశాం, ఏ మాత్రం ఒక చేప కూడా మాకు పడలేదు. మరి ఇంత అనుభవం కలిగిన వ్యక్తి, ఇంత అనుభవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఇంత అనుభవంతో రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కొన్నిసార్లు మన అనుభవం పనికిరాదు దేవుని ఎదుట. ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారో తెలుసా నీకు? వాళ్ళు ఏమడుగుతారు? మొదటిగా నీ క్వాలిఫికేషన్ ఏంది, నీ విద్య అర్హత ఏంటి. రెండోది ఏమడుగుతారు తెలుసా? నువ్వు ఏ పని అయితే కోరుకుంటున్నావు ఆ పనిలో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా. ఏమంటారు? దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ వర్క్ అంటారు. నీ వర్క్ లో, నీ పనిలో నీకు ఎలాంటి అనుభవం ఉంది. ఉదాహరణకి గొర్రెలు కాసే వ్యక్తికి అడుగుతారు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి గొర్రెలు కాస్తున్నావు. మన యొక్క గ్రామాల్లో జీతం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని జీతం ఉంచుకోమని చెప్తూ ఉంటే మధ్యలో వ్యక్తి చెప్తా ఉంటాడు, సార్ అయ్యా తండ్రి మీ బాంచాన్ ఈయన 4 సంవత్సరాలు పలానా వ్యక్తి దగ్గర జీతం చేశాడు, అనుభవం ఉంది ఈయనకు, కాబట్టి మీరు ఇందులో పెట్టుకోండి. వీరికి కూడా అనుభవం ఉంది. ఎక్కడున్న అనుభవం? నీళ్ళలో అనుభవం ఉంది, చేపలు పట్టే విధానంలో అనుభవం ఉంది, చేపలు పట్టేటువంటి ఆ పరిస్థితుల్లో అనుభవం ఉంది. క్రీస్తు బిడ్డలారా, ఈ అనుభవం ఉన్నది కానీ రాత్రి అంతా ప్రయాసపడ్డారు, చేపలు పడ్డారు. అనుభవం ఉంది కానీ చేపలు పడలేదు. వాట్ ఈస్ ద మ్యాటర్? నీకు అనుభవం ఉంది, ప్రార్థన చేసే అనుభవం, కానీ సంఘానికి ప్రజలు రావట్లేదు. నీకు అనుభవం ఉంది ప్రార్థనలో, నీ రోగం బాగవట్లేదు. ప్రార్థన చేయటంలో నువ్వు తీసుమార్కాన్ కావచ్చు, స్వస్థత జరగట్లేదు. లిజన్ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. నీకు అన్నిటిలో అనుభవం ఉంది. ఆయన అంటాడు, భర్తను భార్యను ఎలా ప్రేమించాలో నాకు అనుభవం ఉంది. అయ్యి బాబోయ్, అలాంటి అనుభవం ఉంటే దేవుడు ఎందుకు వాక్యం రాశాడు? ప్రభు వాక్యంలో ఒక స్పష్టమైన మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో అనుకుంటాను, ప్రసంగి గ్రంథంలో అనుకుంటాను, గోడను కట్టుటకును కూల్చుటకును సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. అనుభవం ఉన్నంత మాత్రమున అన్ని చేయలేవు. కొన్నిసార్లు నీ వ్యక్తిగతమైన అనుభవం ఫెయిల్ అవుతుంది. ఒక ఆయన కరెంట్ ఫిట్టింగ్ అయిన అనుభవం కలిగిన వాడు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంట. కానీ ఫీజు పోయిందని చెప్పేసి ఫీజు తీశాడు, మెయిన్ ఆఫ్ చేయలేదు, ఫీజు తీశాడు. ఫీజుతో పాటు వైర్ కూడా వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఆయన అనుభవంలో అనుకున్నాడు, ఇలాంటి ఎన్ని చూడలేదు అనుకున్నాడు.
ఆ వైరును బట్టి లాగుతూ ఉంటే పట్టుకొని గిలగిల కొట్టుకున్నాడు. ఊగి కింద పడి. కొన్నిసార్లు నీ అనుభవం పనికిరాదు. వీరి అనుభవం కూడా అక్కడ పనికిరాలే. ప్రభు అన్నాడు, నువ్వు లోతునకు నడిపించు, నువ్వు వలవే. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, అనుభవం పనికి రాలేదు. రెండవది ఏంటో తెలుసా? సీమోను విధేయత చూపించాడు. ఏమంటాడు? అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. రాత్రి అంతా కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, అన్ని చేశాను, కానీ నాకేం దొరకలేదు. నేను ఎంతో ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ టూ మచ్ ఎక్స్పీరియన్స్. కొందరికి తినుటలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొందరికి తిరుగుట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొందరికి పని చేసేట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సీమోనుకు వల వేసుట్లో, వల లాగుట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ చేపలు మాత్రం పడను. ప్రభుతో అంటాడు, అయ్యా నీ మాట చెప్పు. ఏమంటాడు? నీ మాట చెప్పు, నేను ఇప్పుడు వల వేస్తాను. దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన తనకు కలిగి ఉన్నటువంటి అవిధేయతను వదిలిపెట్టాడు, తన అనుభవాన్ని వదిలిపెట్టాడు, తన అవిధేయతను వదిలిపెట్టాడు. రెండు విషయాలు. 4వ వచనంలో తన అనుభవాన్ని వదిలిపెట్టాడు. 5వ వచనంలో తాను కలిగి ఉన్నటువంటి అవిధేయతను వదిలిపెట్టాడు. ఎవరు మాట వినడు, కానీ యేసు మాట విన్నాడు. నెక్స్ట్ 6వ వచనం, 7వ వచనం, 2 మాటలు చదువుదాం. వారు అలాగు చేశారు, విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సాయం చేయవలనని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి ఆ 2 దోణిలు మునుగునట్లుగా నింపి. మంచిగా వినాలి. ఇక్కడ కూడా 2 విషయాలు. ఒకటి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు విన్నాడు, వల వేశాడు. వల వేయగానే ఏమైందో తెలుసండి? వల వేయగానే ఏమైందంటే చేపలు పడ్డాయి. చేపలు పడగానే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. ఒకవేళ మీ నాన్నకు మీ మమ్మీకి ఏదైనా అడిగారు అనుకోండి, ఎప్పుడు ఇవ్వకుండా అకస్మాత్తుగా ఏనాడన్నా నువ్వు అడగంగానే ఇచ్చిండ్రు అనుకోండి, నీకేమనిపిస్తుంది? నీకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. అబ్బా మా అమ్మ నాన్న ఎంత మంచోడు, ఇన్ని రోజులు నేను చెడ్డగా అనుకున్నాను, కానీ మా డాడీ మా మమ్మీ ఇప్పుడు అడిగిన వెంటనే నాకు ఇచ్చారు. ఈయన కూడా సర్ప్రైజ్ అయ్యాడు. వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. వాటిని లాగలేకపోయి ఏం చేశాడట? తమ పాలివారు, తన తోటివారు ఇంకొక వేరే దోణిలో ఉండగా వారికి సంజ్ఞలు చేసి, అంటే సంజ్ఞలు అంటే రమ్మని పిలిచాడు. అంటే వారికి వీరికి మాటలు ఉండకపోయి ఉండొచ్చు, వారు వీరు కలిసి ఉండకపోయి ఉండొచ్చు, వారు వేరు వీరు వేరు అనుకుని ఉండొచ్చు, బహుశా వారికి వీరికి ఎలాంటి సంబంధము కూడా లేకపోయి ఉండవచ్చు. వారికి సంజ్ఞలు చేసి పిలిచాడు. ఇంకొక విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైనా గమనించు, చేపలు పట్టేవారు ఏం చెప్తారో తెలుసండి? సైలెంట్ ఉండమంటారు. శబ్దం చేస్తే చేపలకు వినబడుతుంది కనుక అవి పారిపోతాయి. సంజ్ఞలు చేయడానికి కారణం అదే. పిలిచాడు వారిని, రండి రండి రండి, సంజ్ఞలు చేసి వారు వచ్చి ఆ వలలు లాగితే 2 దోణెలు నిండినాయట. ఈ మాటలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? సీమోను తన స్వార్థాన్ని విడిచిపెట్టాడు. ప్రభు నా దోణిలో ఉన్నాడు, ప్రభు చెప్పింది నేను విన్నాను, ప్రభు చెప్పినట్టు నేను వేశాను కదా, ఈ చేపలన్నీ నాకే అని అనుకోలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నీదైతే నాది. ఏమనుకుంటారు చెప్పండి మీరు అందరూ? ఏమనుకుంటారు? నీది నాదే, నాది నాదే, నాది నీది కాదు. నీదైతే నాదే, నాది నాదే, నీది నాది కాదు, నాది నీది కాదు. మనుషుడి యొక్క ఊహ విధానం చూడండి. నేనేమంటానంటే, తన స్వార్థాన్ని
తన స్వయమును విడిచిపెట్టాడు. తనలో ఉన్నటువంటి స్వార్థం, ఇవన్నీ నావే అనే దాన్ని వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టాడు. ప్రియ స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, నీలో ఎప్పుడు కూడా స్వార్థం ఉండకూడదు. స్వార్థపూరితమైన ఆలోచనలు నీ మనసులోనికి రాయకూడదు. స్వయంను విడిచిపెట్టాలి. నాది అనే దాన్ని విడిచిపెట్టాలి. నేను, నాది, నేనంటే అనేటువంటి విషయాలను వదిలిపెట్టేసేయాలి. వాటిని ఎప్పుడైతే నీవు దూరం చేసుకుంటావో దేవునిలో అప్పుడు నువ్వు పెరుగుతావు. అది అహంకారానికి సూచన. చూడండి, మంచి సమరయుడి యొక్క కథ మీరు గమనిస్తే చాలా విషయాలు అక్కడ అర్థమైపోతూ ఉంటాయి. విడిచిపెట్టేశాడు ఆయన సమరయుడు. తాను వెళ్ళుతున్నటువంటి మార్గంలో ఏమయ్యాడండి? ఎరుకో పట్టణం నుండి వస్తున్నటువంటి, యెరూషలేము నుండి వస్తున్నటువంటి ఎరుకో పట్టణానికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, దొంగల చేతిలో చిక్కబడినటువంటి వ్యక్తి, మంచి సమరయుడు ఏం చేశాడండి? ఆయన పూటకుల్లో వాని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, తన స్వయమును, నాది అనే స్వార్థాన్ని ఆయన విడిచిపెట్టాడు. స్వార్థం, ఈ రోజుల్లో స్వార్థం లేని సేవకులు కనబడతలేరండి. అందరికీ స్వార్థం. ఈ నా విశ్వాసులు, నా సంఘము, నాది నాది నాది. నేనే, నాకు ఈ మాటలు విని 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 విసుకొచ్చేసింది. అరే బాబు, దేవుని వాక్యం అంటుంది, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం అంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అంటే ఇది నా సంఘం అంటాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది అని దేవుడు చెప్తే ఈయన నాదంటాడు. దేవుడిచ్చిన సంఘమునకు నీకు ఇచ్చిన బాధ్యత ఏందో తెలుసా? దాన్ని కాయమన్నాడు, కాపుదల చేయమన్నాడు, రక్షించమన్నాడు, దాన్ని భద్రపరచమన్నాడు. అది నీ బాధ్యత. కాపరిగా నీ బాధ్యతను మర్చిపోయి నాది, నేను, నా సంఘం, నో. కొన్నిసార్లు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు. దేవుని ప్రియ స్నేహితులారా, ఇది నాది కాదు. నాది నాది అన్నది ఏది నీది కాదు. రైట్. అక్కడ మనం 6-7 వచనాలు చదివితే స్వార్థం విడిచిపెట్టాడు సీమో. నువ్వు కూడా నీ స్వార్థాన్ని వదిలేయాలి. మందిరంలో పంక కొని, ఇది నా పంక. మందిరంలో టేబుల్ కొని, ఇది నా టేబుల్. నీకు తెలుసా, దేవుని మందిరానికి ఏదైనా నువ్వు ఇచ్చినావంటే అది నీది కాదు. మర్చిపోవాలి బాబు, మర్చిపోవాలి, అది నీది కాదు. ఎందుకే నా కుటుంబంతో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవునిది దేవునిదే, మనది మనదే. నీ జీవిత కాలంలో నువ్వేమైనా సంపాదించావు అని అంటే దేవుని ఆత్మలు తప్ప ఇంకా దేన్ని సంపాదించావు. భూమి మీద నువ్వు ఏది సంపాదించుకుంటావో అది పరలోకానికి రాదు. పరలోకం కొరకు నువ్వు భూమి మీద సంపాదించిన ఆత్మల యొక్క ఫలితం నీకు పరలోకంగా కనపడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ 8వ వచనం చదువుదాం ఒకసారి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏం చేశాడండి? ఏం చేశాడు తెలుసా? తన పాప జీవితాన్ని యేసు ఎదుట ఒప్పుకున్నాడు. తన పరిస్థితిని దేవుడి ఎదుట ఒప్పుకున్నాడండి. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ గొప్ప కార్యం జరగగానే, అద్భుత కార్యం జరగగానే ఇక మనోళ్ళు అనుకుంటారు, నేను చేసిన అద్భుతం నువ్వే. ఈ మధ్య కాలంలో కోటి సురితే కూడా పడిపోతున్నావు, ఇదేందు విచిత్రం. బూటీ సురితే పడిపోతున్నావు, ఇదేంది. బైబిల్ ఎక్కడ లేదు అది. కోట్లు విసుగుమని, బూట్లు విసుగుమని, నీళ్లు జల్లుమని కాదు. దైవ లేఖనం. పేతురు అయినటువంటి సీమోను పేతురు అనేబడేటువంటి వ్యక్తి యేసు ప్రభు చెప్పిన మాటను ఆయన విన్నాడు, లోబడ్డాడు, తన స్వార్థమును వదిలిపెట్టాడు. స్వార్థపూరితమైన వ్యక్తి అయితే
తన పొరుగు వారిని ఎందుకు పిలుస్తాడు? ఆలోచించండి. తన పొరుగు వారిని ఎందుకు పిలుస్తాడు? నేను ఎన్నో సభలకు మీటింగ్లకు వెళ్తా ఉంటే ఎంతో మంది సేవకులు కొన్ని మాటలు నాతో చెప్తా ఉంటారు, పనికొచ్చేటువంటి కార్యక్రమాలు అవి. నేను వెంటనే ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేస్తాను. అవన్నీ నేనే ఉంచుకోవచ్చు, నేనే చేసుకోవచ్చు. కాదు కాదు కాదు, వాళ్ళు ఉపయోగపడదు, వాళ్ళకు ఉపయోగపడదు. స్తోత్రం. హల్లెలూయా. 8-9 వచనాలు చదివితే యేసు ప్రభు యొక్క చేసినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి సీమోను పేతురు మొక్కాళ్ళ మీద పడి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ప్రభు విడిచిపెట్టడానికి దోణిలో ఎక్కాడా? ప్రభు విడిచిపెట్టడానికి దోణిలో ప్రవేశించాడా? ప్రభు ఆ వ్యక్తి నశించిపోవాలని పోతే పోనలేడు అనుకుని దోణిలో ప్రవేశించారా? లేదు ప్రియులారా. ఆయన మంచి మనసు ఎట్లాంటిదో చూడండి. ఈ 10వ వచనంలో చూడండి. అలాగూ సీమోనుతో కూడా పాలివారై వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? గతంలో తప్పు చేసావు, ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. టీవీ చూసేవాడివి, సినిమాలు చూసేవాడివి, సిగరెట్లు తాగేవాడివి, ఆ లోక సంబంధమైనటువంటి మత్తు పానీయాలకు వ్యసనాలకు నువ్వు అలవాటు పడిపోయిన వాడివి. ఇప్పుడు నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. తనకున్నటువంటి పాత జీవితం ఏంటిది? ఆ చిప్ప, ఏమండి, ఆ బట్ట, ఆ కర్రను ఏం చేశాడు? పారేసి తాను చూపు పొందిన తర్వాత వాటిని వదిలేసి దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రియ స్నేహితులారా, సంఘస్థులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో నీవు కలిగి ఉన్న పాపాన్ని విడిచిపెడుతున్నావా? అపరిశుద్ధతను విడిచిపెడుతున్నావా? దేవునికి ఏమైన వాటిని విడిచిపెడుతున్నావా? ఇక్కడ 8-9 వచనాలు పాపాన్ని విడిచిపెట్టాడు ఈయన. 8వ వచనంలో మీరు చదివితే తన పాపమును ఒప్పుకున్నాడు. 10వ వచనంలో చక్కగా ఉంటుంది. ఏమంటాడో తెలుసండి? భయపడకు. నీవు భయాన్ని విడిచిపెట్టాలా? ఎప్పుడు ప్రార్థన అంటే భయం, ఉపాసం అంటే భయం, మందిరం అంటే భయం, పాస్టర్ అంటే భయం. దైవ సంబంధమైన భయంతో నింపబడాలి. స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. చివరిగా 11వ వచనం చదివి నేను ముగిస్తాను. నువ్వు మనుషులను పట్టు జాలరువై ఉంటావు. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఏం చేశారట? సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఈ యొక్క విధేయత చూపించాడు ఆయన మాటకు. 4వదిగా మీరు గమనిస్తే ఆయన స్వార్థాన్ని వదిలిపెట్టాడు. అంతా నాదే అని అనుకోలే, నేను ఎవ్వరికి ఇవ్వనని అనుకోలే. ఆకాశం నుండి మన్నా ఇశ్రాయేలు ప్రజలకు ఆహారంగా కురిపించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసండి? కొంతమంది గుళ్ళను తీసుకొచ్చుకొని ఏమంటే స్వయంను విడిచిపెట్టాడు. తన సొంత ఆలోచనను వదిలిపెట్టేశాడు. నా దగ్గర ఉన్న అందరికి ఇవ్వాలని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు. పాప స్వభావాన్ని విడిచిపెట్టాడు. ప్రభువా, నేను పాపిని అని గ్రహింపు వచ్చింది. నీలోనికి రావాలా ఆ గ్రహింపు? ఎప్పుడు చూసినా 24 గంటలు రాస్తూనే ఉంటాం సెల్ఫోన్. తినటం ఎంత ప్రాముఖ్యమో బయటికి పోయేది కూడా అంత ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా భయాన్ని విడిచిపెట్టాడండి. దేవుడు అన్నాడు, భయపడకు, మనుషులను పట్టి జాలరుగా చేస్తాడు. విచిత్రం ఏంటంటే పేతురుకు అర్థం కాలేదు, సీమోనుకు అర్థం కాలేదు. ఏంద్రబాయ్, నేను చేపలు పడుతుంటే మనుషులను పట్టండి, మనుషులకు వలలేయాలేంది? జాగ్రత్త. దైవ బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, భయంను విడిచిపెట్టాలి. క్రీస్తు దగ్గరికి రావడానికి నీకు ఆటంకంగా ఉన్న భయం, ఆర్థిక పరమైన భయం, సామాజిక పరమైన భయం, లోక సంబంధమైన భయం వదిలిపెట్టు. చివరిగా సమస్తమును విడిచిపెట్టి, సమస్తం అంటే అప్పటి వరకు సంపాదించిన చేపలు దోణలు నింపబడ్డాయి, అవన్నీ తీసుకొచ్చారు, బయట పెట్టారు. ఏం చేశారంటే వదిలేసి సమస్తాన్ని వదిలేసి. మీ జీవితంలో
పాపము, శాపము, కామ, క్రోధ, మద మత్సరములన్నిటినీ వదిలిపెట్టాలి. క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు కొరకు నువ్వు బ్రతకడానికి ప్రయత్నించాలి. క్రీస్తులో జీవించాలి. It's a wonderful word of God. ప్రార్థన చేద్దాం. ఈ దినమున 7 విషయాలు నేర్చుకుంటున్నాను. చక్కని మాట. ఈ వాక్యాన్ని రకరకాలుగా బోధించిన బోధకులు మనకున్నారు. కూడా ఇక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. దీవించు. ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బలహీనతల నుండి వారిని విడిపించండి. అనుభవాలను విడిచిపెట్టండి. వారికి భయమును పారుద్రోలి ధైర్యమును దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ కృపను చూపమని ప్రార్థిస్తాను.